హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. కూలిన భవనానికి పక్కనే ఉన్న మరో 4 అంతస్తుల కట్టడాన్ని హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు. ఈ భవనంలో మెన్స్ హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. హైడ్రా మొత్తం 5 బిల్డింగ్లను కూల్చివేసింది. తమ సామాన్లను తీసుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేత పనుల కోసం బాహుబలి క్రేన్ను ఉపయోగిస్తున్నారు. హైడ్రా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూలిన భవనానికి పక్కనే ఉన్న మరో 4 అంతస్తుల కట్టడాన్ని హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు. ఈ భవనంలో మెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. హైడ్రా మొత్తం 5 బిల్డింగ్లను కూల్చివేసింది. తమ సామాన్లు తీసుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేత పనుల కోసం బాహుబలి క్రేన్ను ఉపయోగిస్తున్నారు. హైడ్రా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పుడు హైడ్రా అధికారులు ఇప్పుడు ఈ పర్మిషన్ లేని బిల్డింగ్స్ కూల్చడం ఓకే, దీనికి అప్రిసియేటెడ్, కానీ అక్కడ వారి యొక్క సామాన్లు తీసుకోవడానికి యజమానులకు అవకాశం కూడా ఇవ్వడం లేదు, సమయం కూడా ఇవ్వడం లేదు అని అంటున్నారు. సో దాని గురించి మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? రైట్ సయ్యద్, ఆ గచ్చిబౌలిలో ఉన్నటువంటి అంజయ్య నగర్లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సో మొన్న సండే అంటే ఆదివారం రోజు స్టార్ట్ అయిన కూల్చివేతలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 7 అంతస్తుల భవనం ఉందో, అంటే 50 గజాలలో అక్రమంగా నిర్మించినటువంటి 7 అంతస్తుల భవనం ఏదైతే కుప్పకూలిపోయిందో, సో అందులో 2 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. దాంతో ఇక హైడ్రా యంత్రాంగం మొత్తం కూడా కదిలింది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే అక్రమం బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కూల్చే పని అయితే పెట్టుకుంది. సో ఎగ్జాక్ట్లీగా మనం చూస్తున్నాం, ప్రజెంట్ చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఏదైతే మనము మొన్న సండే జరిగినటువంటి కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చదువుతున్నాయి. సో బిల్డింగ్స్కు ఆనుకొని ఉన్నటువంటి మొత్తం 5 బిల్డింగ్లు కూడా మొత్తం కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, కమిషనర్ సంబంధించినటువంటి అధికారులు. సో మనం చూసుకోవచ్చు, విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తం కూడా పైనుంచి కింది వరకు మొత్తం బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో దాంతో మొత్తం కూడా కూల్స్తున్నారు. దాని చుట్టుపక్కల మొత్తం 5 బిల్డింగ్స్ని అయితే గుర్తించడం జరిగిందనమాట. 5 బిల్డింగ్లు గుర్తించి మొత్తం కూడా దాన్ని అక్రమంగా నిర్మించారు. అంటే వాళ్ళు G+2 పర్మిషన్ తీసుకున్నారు, కానీ G+5, 6 ఇట్లా కట్టుకుంటూ అయితే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఇంకా హైడ్రా అధికారులు వాటిపైన ఉక్కుపాదం మోపి మొత్తం దాన్ని కూల్చివేసే అయితే పెట్టుకున్నారనుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఇష్యూతోని అంజయ్ నగర్లో ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వణుకు పుట్టిందని చెప్పుకోవాలి. అంటే ఎవరైతే అక్రమంగా బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకైతే ఒక విధంగా హైడ్రా అధికారులు భయపెడుతున్నారని చెప్పాలి. ఎందుకు అనంటే మొన్న జరిగినటువంటి ఇష్యూలో 2 కార్మికులు చనిపోవడం జరిగింది. సో దాంతో ఇక్కడ మొత్తం ఆపరేషన్, అంటే ఏవేవి అక్రమ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కూల్చివేసే పనిని హైడ్రా అయితే ముందు పెట్టుకుంది. ముఖ్యంగా చూసుకుంటే మొన్న కూలిపోయినటువంటి బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం 5 బిల్డింగ్లను అయితే పోలీసులు, ఇటు హైడ్రా అధికారులు అధికారికంగా అంటే వాళ్ళకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా వాటిని చేస్తున్నా అంటే త్వరితగతిన అంటే హుటాహుటిన ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు
కట్టుతో బయటికి వెళ్ళారు. ఇంపార్టెంట్ వస్తువులు మాత్రమే తీసుకొని ఇచ్చారు. మిగతా సామాన్లు అంతే బెడ్ కావచ్చు, అంటే ఇతర సామాగ్రి కావచ్చు, మొత్తం అందులోనే వెళ్ళింది. వాళ్ళు కనీసం ఒక 2 రోజులు టైం ఇవ్వండి, అప్పటి వరకు మేము సామాన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడానికి కూడా వాళ్ళైతే టైం ఇవ్వలేని పరిస్థితి. మొత్తంగా హుటాహుటి బాహుబలి సంబంధించిన పోవడం, సో ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం పడగొట్టడం అయితే మనం ఎగ్జాక్ట్లీగా మనం అయితే చూస్తూనే ఉన్నాం. ప్రొక్లైన్ ఏదైతే ఉందో జేసీబీకి సంబంధించిన డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తుంది. మరొక వైపు ఎవరైతే హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే కనీసం మాకు సామాన్లన్నా నోటీసులు ఇచ్చి కనీసం 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వకుండా ఇలా హుటాహుటిన చేస్తే మేము ఎక్కడికి పోవాలో, మాకు లక్షల విలువైన సంపద అందులో ఉన్నది, వస్తువులు అందులో ఉన్నాయి, మాకు తీసుకోవడానికి కనీసం టైం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేసినారు. కానీ ఆ బిల్డింగ్లు ఎప్పటికైనా కూలిపోతాయనే ఉద్దేశంతో, అంటే ఒకవేళ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దాన్ని మర్చిపోతారు, అంటే అది హైడ్రా అధికారులు కావచ్చు లేదంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు దాన్ని పట్టించుకంగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వెంటనే వాటికి నోటీసులు ఇవ్వడం, వెంటనే వాటిని కూల్చివేయడం పని అయితే చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీగా మనం ఇక్కడే ఉన్నాం. సో ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. దాదాపు అంటే దీని పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. దాని తర్వాత ఇప్పుడు రెండో బిల్డింగ్ ఏదైతే ఉందో రెండో బిల్డింగ్ను కూడా నేలమట్టం చేశారు. మనం చూసుకోవచ్చు పైన మొత్తం కూడా బిల్డింగ్ అయితే తొలిచివేస్తున్నారు. పైనుంచి కింది వరకు దాదాపు ఒక 10 నుంచి 20% పనులు అయితే పూర్తయిపోయినాయి. సో ఈ బిల్డింగ్ చూసుకుంటే కనుక దీన్ని కూడా మొత్తం క్లియర్ చేస్తారు, మొత్తం నేలమట్టం చేస్తారు. అట్లాగే దాని పక్కన ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అక్రమంగా నిర్మాణం అని చెప్పేసి హైడ్రా అధికారులు గుర్తించారు. దాన్ని కూడా దీని తర్వాత వెంటనే దాన్ని కూడా బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో దాంతోనైతే కూలగొట్టడం అయితే జరుగుతుంది. దాని ఎదురుగా మళ్ళీ 2 హాస్టల్స్, మొత్తం ఇవన్నీ కూడా హాస్టల్సే. అంజయ్ నగర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్రమంగా నిర్మించినటువంటి పోలీసులు గుర్తించి ఇటు హైడ్రా అధికారులు గురించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మొత్తం కూడా పర్మిషన్స్ అయితే లేవు, కొన్నిటికి పర్మిషన్ లేవు, కొన్నిటికైతే G+1 G+2 పర్మిషన్ తీసుకొని ఏకంగా G+7 వరకు అయితే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో దాంతోనే నిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాలాను కబ్జా చేసి మరి కట్టడం వల్ల ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోవడం, దాంతో ఇక హైడ్రా అధికారులు మొత్తం కూడా ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా వాటిని గుర్తించడం జరిగింది. మొత్తం కూల్చేస్తున్నారు. సో ఇటు బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే లక్షలు ఖర్చు పెట్టుకొని, కోట్లు ఖర్చు పెట్టుకొని మేము బిల్డింగ్లు అయితే కట్టాము, ఇప్పుడు మాకు కనీసం టైం ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి మరి వెంటనే కూల్చేస్తున్నారు, మా బతుకులు మొత్తం రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి వాళ్ళు మరొక వైపు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా పోలీసులు సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులు ఇచ్చినప్పుడు వాళ్ళైతే పర్మిషన్స్ ఇస్తారు, మీరే పర్మిషన్స్ ఇస్తారు, తర్వాత మీరే కూల్చేస్తారని చెప్పేసి వాళ్ళు బిల్డింగ్ ఓనర్స్ సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. ఖచ్చితంగా అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే వాటిని నేలమట్టం చేస్తాం. ప్రజలకు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా చూసుకుంటుందని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం ఆదివారం నుంచి ఈ ఆపరేషన్ అయితే జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులను కూడా అలర్ట్ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి ఫ్యామిలీస్ మొత్తం వేరే దగ్గరికి వెళ్ళాలని అయితే హైడ్రా అధికారులు, పోలీస్ అధికారులు అయితే సూచించడం జరిగింది. అట్లాగే జయదర్కి సంబంధించిన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో C బ్లాక్ సంబంధించి దాదాపు 20 ఫ్యామిలీలు అయితే ఇందులో నివాసం ఉంటారు. సో వాళ్ళను కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళిపోమని చెప్పారు, ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పారు. ఏవైతే చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని నేలమట్టం చేసేంత వరకు ఇక్కడికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ C బ్లాక్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా మళ్ళీ చెక్ చేస్తారు. ఇంజనీరింగ్ ప్లాన్ సంబంధించి అంటే దానికి ఏ విధంగా డ్యామేజ్ అయింది, సో ఎంతవరకు డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం కూడా చేస్తారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు క్లియర్గా. దాని తర్వాత C బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు అవుతుందా లేదా అనే విషయం అయితే మొత్తం పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రెండవ బిల్డింగ్ కూల్చివేతలు అయితే మొత్తానికి కొనసాగుతున్నాయని చెప్పాలి. మొత్తం మీద ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. చుట్టుపక్కల అంజయ్ నగర్లో ఉన్నటువంటి అక్రమ కట్టడం ఎవరైతే చేశారో వాళ్ళకైతే వణుకైతే పుడుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ సంఘటనతోని అంటే అంజయ్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా అంటే ఎప్పుడు బుల్డోజర్ మా హాస్టల్ వైపు వస్తుందని వాళ్ళు ఆందోళన అయితే చెందుతున్నారు. మరొక వైపు వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను వీళ్ళను మొత్తం అంటే మాకు పర్మిషన్ ఇచ్చింది మీరే, కూల్చేది మీరే అని చెప్పేసి వాళ్ళు కొత్త ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే మొత్తం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా 4 బిల్డింగ్స్ అయితే ఇక్కడ గుర్తించారు, వాటిని కూడా మొత్తం కూల్చేస్తామని అయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉంది. ఉదయం నుంచి ఈ
కూల్చివేతలు అయితే సాగుతున్నాయి. దాదాపు ఇంకా వారం రోజుల పాటు ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం డిమాలిష్ చేసి డెబ్రిస్ మొత్తం ఇక్కడ నుంచి తరలిస్తామని అయితే చెప్తున్నారు. మరొక వైపు హైడ్రా అధికారులు బిల్డింగ్ సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో 75 గజాలు అంటే 70 గజాల లోపు ఉన్న వాళ్ళకు G+1 మాత్రమే అనుమతి ఉంటుంది. దాని తర్వాత పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్రమ కట్టడం ఎక్కడ ఉన్నా హైడ్రా అక్కడికి వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళకైతే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం అంజయ్య నగర్లో ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ మొత్తం 50 నుంచి 70 గజాల లోపే ఉంటాయి. వాటిలో కొన్నిటికి పర్మిషన్ ఉన్నది, కొన్నిటికి పర్మిషన్ లేకుండానే నిర్మించారనే ఆరోపణలు అయితే మనకు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క బిల్డింగ్ను తనిఖీ చేసి ఇటు మున్సిపల్ అధికారులు హైడ్రా అధికారులు మొత్తం తనిఖీ చేసి వాటికి పర్మిషన్ ఉందా, ఒకవేళ ఉంటే ఎన్ని అంతస్తులకు ఉంది అని చెప్పేసి క్లియర్గా మొత్తం చూసి దాన్ని అంటే పడగొట్టాలా లేదంటే అక్రమ కట్టడమా సక్రమ కట్టడా నిర్ధారించిన తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. మరొక వైపు ఈ బిల్డింగ్లు కూల్చివేతలు ఇంకా వారం రోజుల పాటు జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొత్తం 4-5 బిల్డింగ్లు ఒకటే దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క బిల్డింగ్ని అయితే కూల్చారు. ఇంకా రెండో బిల్డింగ్ పనులు స్టార్ట్ అయినాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. ఒక 20% మాత్రమే పనులు జరిగాయి. ఇంకా దాదాపు వారం రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. సయ్యద్, ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.